హలో అండి, అందరికి నమస్కారం. ఇవాళ ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి వెళ్ళానండి. అంటే అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి చూద్దామని వెళ్ళాను. చాలామంది ఈ మధ్య పనుల్లో వేగం పెరిగిందంటే ఎలా జరుగుతున్నాయో చూద్దామని వెళ్ళాను. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణ పనులు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. అంటే వర్షాలు కూడా ఆగిపోయినాయి, దాంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కార్మికులు, మిక్సింగ్ ప్లాంట్లు, జేసీబీలు, డంపర్లు, హడావుడి వాతావరణం అయితే ఉంది. ఈ నెలాఖరికి ఇంకో 25-30 వేల మంది కార్మికులు అమరావతి పనుల్లో భాగస్వాములు కాబోతున్నారని చెప్తా ఉన్నారు. సిఆర్డీఏ కార్యాలయం దగ్గర హడావుడి అయితే అసలు మామూలుగా లేదు. దాదాపు 200-300 కార్లు, 2 వీలర్లు, పనుల కోసం వచ్చిన జనం, హడావుడి అయితే ఉంది బాగా. అలాగే కొత్తగా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు కదా, ఆ పూలింగ్ గ్రామాల్లో రైతులతో మాట్లాడినప్పుడు ఒక పెద్దపరిమి గ్రామం మినహా మిగతా అన్ని గ్రామాల్లో కూడా 80% పైగా రైతులు రాజధానికి భూములు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. సో కాకపోతే వాళ్ళు ఈక్వల్ కాంపెన్సేషన్ అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఎలా ఇచ్చారో అన్ని మాకు కూడా ఇవ్వాలని అడుగుతున్నారు. సో నేను రాజధానిలో ఉండగానే ఒకరిద్దరు మిత్రులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తాలూకా వీడియోలు పెట్టారండి. ఆ వీడియోలు చూశాక ఇక ఇతను మారడు అనిపించింది నాకు. ఆ సందర్భంగా భర్తృహరి సుభాషితం ఒకటి గుర్తొచ్చింది. తివిరి ఇసుమును తైలము తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటు కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అనే సుభాషితం గుర్తుకొచ్చింది. అంటే దీని అర్థం, ప్రయత్నం చేస్తే ఇసుక నుంచి చమురు తీయొచ్చు, ఎండమావి నుంచి నీరు తాగొచ్చు, తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు, కానీ మూర్ఖుని మనసు రంజింపజేయలేము అని. సో జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి విషయంలో తన పాత వైఖరికే కట్టుబడి ఉన్నాడు. ఈ పద్యం జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి రాజధాని అంటే ఇష్టం లేదు, అమరావతి రాజధాని అంటే ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి మీద తన పగను దాచుకోలే, మళ్ళీ విషం కక్కుతూనే ఉంటాడు. First of all, there is no word as such as capital. One needs to understand the Constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because of the ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the Constitution. And forget about all these aspects now, because these are irrelevant. But there the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. But one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. And you are saying in the... చూసారుగా, అసలు రాజధాని అనే కాన్సెప్టే లేదు. సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని పాత వైఖరినే నగ్నంగా బయట పెట్టుకున్నాడు. గవర్నమెంట్ ఎక్కడుంటే అదే రాజధాని అని, రివర్ బేసిన్లో రాజధాని నిర్మిస్తున్నారు అని విమర్శించాడు. దీని మీద సుప్రీంకోర్టు విచారణ జరపాలి, జోక్యం చేసుకోవాలని కోరాడు. అసలు ఇంతకీ రివర్ బేసిన్ అంటే ఈ మూర్ఖుడికి అర్థం తెలియదు అనుకుంటా. ఈ కృష్ణా రివర్ బేసిన్ విస్తీర్ణం 2,58,948 చదరపు కిలోమీటర్లు ఉంది.
4 రాష్ట్రాల పరిధిలో ఈ బేసిన్ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో కృష్ణా రివర్ బేసిన్ ఉంది. ఈ బేసిన్లోనే ప్రధానమైన నగరాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, వేల గ్రామాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరం కూడా కృష్ణా బేసిన్లోనే ఉంది. కృష్ణా నదిలోకి నీటి ప్రవాహాలు తెచ్చే ఉపనదులు, వాగులు, ఏర్లు అన్నిటినీ కలిపి బేసిన్ అంటారు. ఆ ప్రాంతం మొత్తాన్ని బేసిన్ అంటారు. మరి బహుశా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఆయనకి తెలియకపోవడం ఏంటి బేసిన్ అంటే ఏంటని, బేసిన్లో రాజధాని కడుతున్నారంటారు. బహుశా ఇతని కవి హృదయం ఏమై ఉంటుందంటే నది ఒడ్డున రాజధాని నిర్మించడం తప్పు అని చెప్పాడేమో. ఆ భావంతో చెప్పుంటాడు రివర్ బేసిన్లోని. నది ఒడ్డున రాజధాని కడితే తప్పేంటి? కృష్ణానది కరకట్టకు దక్షిణంగా ఉన్న 30కి పైగా గ్రామాల్లో భూములు సేకరించి రాజధాని నిర్మిస్తున్నారు. నది వరద కరకట్ట దాటి బయటికి రాదు. నది ఒడ్డున రాజధాని నిర్మిస్తే తప్పు ఎలా అవుతుందనేది ఇతను వివరించలా. ఇతనికి ఆ మాత్రం ఆ జ్ఞానం కూడా ఉండదు ఇతనికి. ప్రపంచంలో అనేక ప్రధాన నగరాలు నదీ తీరాల్లోనే ఉన్నాయి. నైల్ నది ఒడ్డున ఈజిప్ట్ రాజధాని కైరో ఉంది. ఈ నగరం ప్రపంచ నాగరికతలో ముఖ్య పాత్ర పోషించింది. థేమ్స్ నది ఒడ్డున లండన్ నగరం ఉంది. హడ్సన్ నది ఒడ్డున న్యూయార్క్ నగరం ఉంది. న్యూయార్క్ నగరం, లండన్ నగరం ఎంతగా డెవలప్ అయినాయో తెలుసు కదా, చూస్తూనే ఉన్నాం కదా మనం. మన దేశంలో యమునా నది ఒడ్డున ఢిల్లీ ఉంది. గంగా నది ఒడ్డున అలహాబాద్ ఉంది, వారణాసి ఉంది. హుగ్లీ నది ఒడ్డున కలకత్తా ఉంది. మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నిర్మించారు ఆ రోజున. ఆ తర్వాత నగరం రెండు వైపులా నదికి రెండో వైపున కూడా విస్తరించింది. కావేరి నది ఒడ్డున మైసూరు ఉంది, తిరుచిరాపల్లి ఉంది, తంజావూరు నగరం ఉంది. కృష్ణా నది ఒడ్డున విజయవాడ ఉంది, గోదావరి ఒడ్డున రాజమండ్రి ఉంది. మరి ఈ అజ్ఞాని నది ఒడ్డున నగరం నిర్మిస్తున్నారేంటని తప్పుపడుతున్నాడు. పైగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని విచారించాలట. ఇంతకంటే అజ్ఞానం ఏమైనా ఉందా? ఇలాంటి వాడు మనకు నాయకుడు కావటం, మనకు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు వ్యవహరించడం నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పాలి. అసలు ప్రపంచ నాగరికత నదీ తీరాల్లోనే విలసిల్లిందని ఈ అజ్ఞానికి సజ్జల్ లాంటి జర్నలిస్టులు కూడా చెప్పరనుకుంటా. లేకపోతే చెప్తే వినే తత్వం కాదు కదా. నదీ తీరాల్లోనే ప్రపంచ నాగరికత విలసిల్లింది. మహానగరాలు ఏర్పడ్డాయి. నదీ తీరంలో రాజధాని ఉండటం మూలంగా తాగునీటి సమస్య ఉండదు, ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది, రవాణాకు, టూరిజం డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. నదీ తీర నగరాలను స్మార్ట్ సిటీలుగా డెవలప్ చేయడానికి మిగతా నగరాల కంటే ఎక్కువ అవకాశం ఉంటుంది. నదీ తీర నగరాలు త్వరగా డెవలప్ అవుతాయి కూడా. ఇతను ఇంకా ఏమంటాడంటే విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మిస్తే బాగుండేది, స్ట్రెచ్ కలిసిపోయేది. ఈ అమరావతి విజయవాడకు 40 కిలోమీటర్లు, గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరం అన్నాడండి. విజయవాడకు రాజధానికి మధ్య కృష్ణానది మాత్రమే ఉంది, రెండుని విడగొడుతూ. గొల్లపూడి వంతెన మీదుగా 5 నిమిషాల్లో రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. అవి 2 జంట నగరాలు అనుకోవాలి. బహుశా ఇతను పాత అమరావతికి, ఏది టెంపుల్ సిటీ అమరావతి ఉంది కదా, ఆ టెంపుల్ సిటీ అమరావతికి విజయవాడకు మధ్య దూరం చెప్పుంటాడు. అలాగే అమరావతి డెవలప్ అయితే గుంటూరు, విజయవాడ, అమరావతి ఈ 3 ట్రై సిటీస్గా కలిసిపోతాయి. ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ కలిసిపోయినట్టు ట్రై సిటీస్ అవుతాయి. ఇప్పటికే ఆల్రెడీ NH-16 వెంట కలకత్తా మద్రాస్ హైవే వెంట గుంటూరు, విజయవాడ కలిసిపోయింది. 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ 2 నగరాల మధ్య. అటు ఇటు నిర్మాణాలు వచ్చేసినాయి, రోడ్డుకు 2 వైపులా నిర్మాణాలు వచ్చేసినాయి, 2 కలిసిపోయినాయి. ఇప్పుడు ఈయన కలిపే సిద్ధాంతం ఏదో చెప్తున్నాడు, ఆల్రెడీ కలిసే ఉన్నాయి. ఇప్పుడు అమరావతి కూడా నిర్మాణం అయితే ఈ ట్రై సిటీస్ అవుతాయి. ఈయన తాడేపల్లి దాటి గుంటూరు వైపు ఎప్పుడు వెళ్ళలేదేమో, రోడ్డు ప్రయాణం చేయలేదేమో. ఇంకా ఏమంటాడు, కరెంటు, రోడ్డు, నీళ్లు లేని చోట రాజధాని నిర్మిస్తున్నారంట. ముందు ఇతనే అన్నాడు నదీ తీరంలో రాజధాని నిర్మిస్తున్నారు, అది శుద్ధ తప్పు అని. మళ్ళీ ఏమంటాడు, అక్కడ నీళ్లు లేవంటాడు. వీళ్ళే అంటారు 3 పంటలు పండే భూములు అవి అని. నీళ్లు ఉన్నాయి పుష్కలంగా, 3 పంటలు పండుతాయి అంటారు. మళ్ళీ ఇప్పుడు నీళ్లు లేవని అంటాడు. ఏమనాలండి ఇతన్ని? ఏమనాలి? ఇలాంటి వాడు నాయకుడు? కరెంటు, రోడ్లు లేకపోతే ఆ 30 గ్రామాల్లో జనాలు ఎలా బతుకుతున్నారు ఇప్పటిదాకా? నీ తండ్రి కంటే ముందు ఆ గ్రామాల నుంచి డాక్టర్లు అయిన వాళ్ళు, ఇంజనీర్లు అయిన వాళ్ళు, సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. రోడ్లు, నీళ్లు లేకపోతే వాళ్ళ చదువులు ఎలా కొనసాగాయి ఇప్పుడు దాకా? సుప్రీంకోర్టు విచారించాలంట. ముందు నీ సీటు కింద ఉన్న కేసుల్లో విచారణ వేగంగా జరిగితే శంకరగిరి మాన్యాలు పట్టిపోతావు. ప్రపంచ బ్యాంకు అన్ని విచారించిన తర్వాతే అమరావతికి రుణం ఇచ్చింది. కేంద్రం అన్ని విచారించిన తర్వాతే అమరావతికి గ్రాంట్ ఇచ్చింది. ప్రధానమంత్రి అన్ని విచారించిన తర్వాతే అమరావతి శంకుస్థాపనకు వచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు ఇచ్చాడు. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చాడు. పైగా ఇంకా ఎక్కువ భూములు కావాలి, రాజధానికి విశాలమైన నగరం ఏర్పడాలని మాట్లాడాడు. ఏదో విశాల హృదయం ఉన్నట్టు మాట్లాడాడు. అధికారంలోకి వచ్చాక 4 మడతేశాడు, మడం తిప్పాడు. రాజధాని లేదు తూచి అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధాని కట్టలేదు, జనం చెప్పుతో కొట్టారు. కానీ మారలా.
ఇతను అమరావతి మీద ఒకసారి హత్యా ప్రయత్నం చేశాడు, విఫలమయ్యాడు. మళ్ళీ ఇతనికి అవకాశం ఇస్తే ఈసారి పీక పిసికేస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. కాబట్టి జాగ్రత్త పడండి. అమరావతిని డెవలప్ చేయాలంటే 1,00,000 కోట్లు కావాలంటాడు. ఎక్కడి నుంచి తెస్తారు 1,00,000 కోట్లు, ఎలా తీరుస్తారు అంటున్నాడు. నీ బాబు సొమ్ము తెచ్చి తీర్చాల్సిన పని లేదు. విడుపులపై ఎస్టేట్ నుంచి తెచ్చి తీర్చాల్సిన పని లేదు. అమరావతిని డెవలప్ చేశాక ప్రభుత్వం చేతిలో ఉన్న భూమిలో 4 ప్రైవేట్ సంస్థలకు అమ్మితే 1,00,000 కోట్ల పైన వస్తాయి. ఎవరు రూపాయి ఇవ్వాల్సిన పల్లె. ఇవాళ రేపు ప్రభుత్వాలు భూములు అమ్మటం అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. అదేం తప్పు కాదు. మొన్ననే కోకాపేటలో KPHBలో తెలంగాణ ప్రభుత్వం భూములు వేలం వేసింది. అలాగే అమరావతి కూడా రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారుతుంది. ఇప్పుడు ఈ అమరావతి మీద అసందర్భంగా ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? ఇతను అమరావతి పనులు ఊపందుకున్న నేపథ్యంలో మాట్లాడాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎందుకు అంటే పనులు ఊపందుకున్నాయి, ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అక్కడికి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. అంత బాగా జరుగుతున్నాయి అక్కడ పనులు. అది చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ ప్లాట్ కొనుక్కుందామనో లేదంటే ఎవరైనా ఈ కంపెనీ పెట్టేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కంపెనీ పెడదామో అనుకుంటారు. అలాంటివి జరగకూడదు. ఒకటి భయం క్రియేట్ చేయాలి. అలాగే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా ఈ సమావేశాల్లోనూ బిల్లు పెట్టండి అని అడిగారు. బిల్లు పెడతారని చెప్తా ఉన్నారు. అదొకటి. రెండోది ఏంటంటే 2వ విడత భూ సమీకరణ. ఈ భూ సమీకరణ కూడా ఎక్కువ మంది రైతులు సిద్ధమయ్యారు, ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళల్లో భయాందోళనలు రేకెత్తించి రేపు నేను వస్తే తోలు తీస్తా అన్నట్టుగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇది సక్సెస్ కాకుండా, భూ సమీకరణ సక్సెస్ కాకుండా ఉండేందుకే ఈ జగన్నాసురుడు మళ్ళీ విషపు కోతలు కూస్తున్నాడు. ఇతను ఎప్పటికీ ఈ ప్రాంతానికి శత్రువే. కోస్తా ప్రాంతంలో వైసీపీ నాయకులు ఇతని వెంట ఉంటే నష్టపోవడం ఖాయం. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న వైసీపీ నేతలు ఆలోచించుకోండి. ఇతను పదే అమరావతి మీద విషం కక్కుతూ నేను వస్తే ఆపేస్తా అంటున్నాడు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్, ఈస్టుల్లో మీకు పుట్టగతులు ఉండవు ఆ పార్టీలో ఉంటే. ఆ పార్టీలో ఉన్న కొడాలి నాని, పేరు నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, మోదుగుల, అన్నాపత్ని శివ, అయోధ్యరామరెడ్డి, గోపిరెడ్డి, కరణం బల్లం లాంటి వాళ్ళు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం మీద విషం కక్కుతున్నప్పుడు మీరు ఆ పార్టీలో ఉంటే మీకు రాజకీయ సమాధే. నిజంగా జన్మభూమి మీద, సొంత ప్రాంతం మీద ప్రేమ, అభిమానం ఉన్నవాళ్ళు, ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఈ ప్రాంతాన్ని గౌరవించిన వాడి పార్టీలో ఒక్క నిమిషం కూడా ఉండరు. అలాంటి వ్యక్తిని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ ఆదరించరు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఒక గొప్ప మేలు చేశాడు. ఇప్పటిదాకా ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు పెట్టుబడులన్నీ ఉత్తరాంధ్రకు, రాయలసీమకు తరలిస్తున్నాడన్న అసంతృప్తి మధ్యాంధ్ర వాళ్ళకు ఉంది. అది నిజం కూడా. ఎందుకంటే ఇప్పటిదాకా కూటమి తెచ్చిన పెట్టుబడుల్లో, ఈ రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడుల్లో 90% ఉత్తరాంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికే దక్కాయి. దీని మీద అక్కడ కొంత అసంతృప్తి ఉంది మధ్యాంధ్ర ప్రాంతంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తులను పక్కన పెట్టి మళ్ళీ బలంగా చంద్రబాబు వెనక నిలబడతారు. Like, share and subscribe to Rajaniti channel.